హాయ్ గైస్, హాయ్. వెల్కమ్ టు తెలుగు సినీ ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ కమ్ డిస్కషన్. రెండిటికి తేడా ఏంటిదిరా అంటే సింపుల్. రివ్యూ అంటే బాగుందా బాగాలేదా, సినిమా నచ్చిందా నచ్చలేదా, చూడొచ్చా చూడరాదా, ఇది చెప్పడం. అండ్ ప్లాట్ చెప్తాం, అంతకంటే డీప్గా వెళ్ళాం. ఒకవేళ డీప్గా వెళ్తే అది డిస్కషన్. అది నాకెందుకు చెప్తున్నారు? సో ఫస్ట్ అయితే రివ్యూ చూసుకుందాం. నాకైతే నచ్చింది గైస్, మూవీ బాగుంది. మీకు కూడా నచ్చుతుంది, ఖచ్చితంగా చూడండి. కొందరికి మూవీ ఎక్కకపోవచ్చు, నాకైతే నాకు తెలియని కొన్ని విషయాలు తెలిసినాయి. విచ్ ఈస్ ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండే అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది, ఏమేమి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తుంది, దీన్ని బాగా చూపించారు, దాంట్లో సక్సెస్ అయ్యారు కూడా. సో అందుకే నాకు నచ్చింది. నేనైతే మీకు రికమెండ్ చేస్తాను, చూడండి, బాగుంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఒకవేళ మీకు సబ్స్క్రిప్షన్ లేకుంటే ఎక్కడ చూడాలో మీకు తెలుసు, అని నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతకి తెగించారా? ఇప్పుడు డీప్గా వెళ్దాం, అంటే డిస్కషన్లోకి వెళ్దాం. అదంతా కాదు, అసలు నువ్వు అర్జున్ రెడ్డి పోస్టర్ని ఎందుకు యూజ్ చేసినావు, అలా తమ్నేల్ అని అంటారా? చెప్తా, వీడియో ఎండింగ్లో చెప్తా. ఇదంతా చూడండి, వీడియో ఎండింగ్లో మీకు తెలుస్తుంది ఎందుకు అసలు సిమిలారిటీస్ ఏమేమి ఉన్నాయి ఆ సినిమాకి ఈ సినిమాకి, నాకు ఎందుకు అట్లా కొంచెం అనిపించిందో నేను చెప్తా. ఫస్ట్ అయితే డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గుడ్ పాయింట్స్ తెలుసుకుందాం. నాకైతే యాక్టింగ్ చాలా బాగా నచ్చింది గైస్ అందరిది, ఎస్పెషల్లీ రష్మికది. ఇది కాకుండా మ్యూజిక్ చాలా బాగుంది గైస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ లాస్ట్ ఒక సాంగ్ వస్తుంది, అది సోల్ అని చెప్పొచ్చు సినిమాకి. మధ్యలో కొన్ని లవ్ సాంగ్స్ ఉంటాయి కానీ పెద్దగా ఎక్కలే నాకైతే. అంతేకాకుండా హీరోయిన్ ఏమైతే ఫీల్ అవుతుందో దాన్ని సింబాలిక్గా రిప్రజెంట్ చేసిరో నాకు చాలా బాగా నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు వేర్లన్నీ తనని కట్టేసినట్టు, ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేసినట్టు, అట్లనే తను షవర్ చేసుకుంటుంటే బాత్రూంలో ఇట్లా గోడలు దగ్గరకు వస్తున్నట్టు, ఇలాంటివి మంచిగా చూపించారు. అండ్ ఇంటర్వెల్లో కూడా ఒక సీన్ ఉంటుంది, హీరో వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ పరిస్థితి కూడా తనకే వస్తుంది అన్నట్టు చూపిస్తారు. ఇక్కడ సింబాలిక్గా చాలా బాగా చూపించారు, నాకు బాగా అనిపించింది. ఇప్పుడు కొన్ని బొక్కలు మాట్లాడదాం. ఏంటంటే ఫస్ట్ వచ్చి హీరోయిన్ క్యారెక్టర్ భూమా, తన పేరు. చాలా ఇన్నోసెంట్ అన్నట్టు చూపిస్తారు. లైక్ చాలా మంచిది, చాలా ఇన్నోసెంట్, అసలు పర్ఫెక్ట్ ఉంటుంది, ఒక తప్పు చేయదు, ఒక మాట అనదు, చాలా రిజర్వ్డ్ ఉంటుంది, ఎవరితో సరిగా మాట్లాడదు. అంటే మరీ ఇంత పర్ఫెక్ట్గా ఒక క్యారెక్టర్ని డిజైన్ చేస్తే రిలేట్ అవ్వలేరు, అబ్బాయిలు రిలేట్ అవ్వలేరు, అమ్మాయిలు రిలేట్ అవ్వలేరు, తీసుకోలేరు ఆ క్యారెక్టర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ కొంచెం డిస్కనెక్ట్ అయినట్టు అనిపించింది నాకైతే. ఒక సీన్ ఉంటుంది, అంటే ఒక అమ్మాయి వచ్చి నీకు విక్రమ్కి మధ్యలో ఏదో జరుగుతుంటుంది అంట కదా అన్నట్టు మాట్లాడుతుంటుంది. విక్రమ్ అంటే లైక్ హీరో అనమాట. సో తను ఏమంటుంది అంటే, లేదు లేదు, నేను గోల్స్ కంప్లీట్ చేసుకోవడానికి చదువుకోవడానికి వచ్చిన కాలేజ్కి, మా నాన్నగారు చంపేస్తారండి అన్నట్టు. ఎంత ఇన్నోసెంట్ లెవెల్ బిహేవ్ చేస్తుంది అంటే, మరీ ఎంత ఉండొద్దు, ఉండాలి కానీ మరీ ఎంత ఉండొద్దు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడ కనెక్షన్ మిస్ అవుతుంటుంది, క్యారెక్టర్కి రిలేట్ అవ్వలేము. సో అది కొంచెం నాకు తేడా కొట్టింది. అండ్ ఈవెనే కాకుండా దుర్గా అని ఇంకొక అమ్మాయి ఉంటుంది ఈ సినిమాలో. చూస్తే దుర్గా ఎవరంటే వాళ్ళ హీరో వాని మీద క్రష్ ఉంటుంది, వాని కలబడుతుంటుంది, వాడేమో ఫ్రెండ్ లాగా వస్తుంటాడు. ఏమేందంటే దుర్గా మంచిగా హీరోయిన్తో తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఫ్రెండ్షిప్ అయింది కదా అని చెప్పి ఒక మాట ఉంటుంది, రివీల్ చేస్తుంది, నువ్వు చాలా మంచిదానివి కానీ నీకు వాడు కరెక్ట్ కాదని చెప్తుంటుంది. అంటే ఇప్పుడు దుర్గా ఏమనుకుంటుంది, వాడు చెడ్డోడు, నువ్వు మంచిదానివి, అందుకే మీకు సెట్ అవ్వదనే కదా. మళ్ళీ దుర్గా ఎందుకు విక్రమ్ అంటే అలా పడుతుంది, వాడు చెడ్డోడు అన్నదే కదా తన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఏమేమనుకుంటుంది, నేను బ్యాడ్ గర్ల్ కాబట్టి వాడిని బ్యాడ్ బాయ్ కాబట్టి నేను వాని వెనకాల పడితే బెటర్ అనుకుంటుందా. వాడు బ్యాడ్ బాయ్ అని తెలిసిన తర్వాత అసలు వాని వెనకాల పడ్డం ఎందుకు, ఈమె వద్దని చెప్తుంటుంది, మళ్ళీ ఈమె తగులుకుంటుంటుంది. ఆ క్యారెక్టర్ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది నాకైతే. ఇంకా ఈ బొక్కలల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికైనా ఇవ్వాలి అంటే అది విక్రమ్ వాళ్ళ అమ్మకి. మా క్యారెక్టర్ డిజైన్ చేసారయ్యా సామి, ఘోరంగా అసలు. అరే ఎట్లా అంటే, ఒక మగోళ్ళు అమ్మాయిలని అనగదొక్కుతారు అని చూపించడానికి ఒకరిని చూపిస్తారు ఎగ్జాంపుల్కి, అట్లా విక్రమ్ వాళ్ళ అమ్మని చూపించారు. విక్రమ్ ఏంటంటే హీరోయిన్ తీసుకుపోయి వాళ్ళ అమ్మకి పరిచయం చేస్తుంటాడు, అక్కడ చూపిస్తారు వాళ్ళ అమ్మని. బట్ ఎంత ఘోరంగా చూపిస్తారంటే, తలకాయ ఎత్తదామా, తల ఎత్తదు, కింద సిగ్గుపడుతుంటుంది. ఎట్లా అంటే, ఒక పెళ్లి చూపులకు పోయినప్పుడు అమ్మాయి ఎట్లా సిగ్గుపడుతుంది అబ్బాయి ముఖం చూడమ్మా అంటే, దానికి 10 రెట్లు ఎక్కువ సిగ్గుపడుతుంటుంది. వాళ్ళ అయ్య కోపిస్తాడు అనుకుందాం, వాళ్ళ అయ్య వేసుకోడు అనుకుందాం, ఆయన బెల్ట్తో కొడుతుంటాడు, మాట వినకపోతే అది అనుకుందాం. మరీ ఇంతనా, ఎంత అంటే అసలు అలా ఇంటికి డోర్కి వెనకాల ఒక ఐరన్తో గొల్లెం ఉంటుంది, అంటే ఐరన్తో ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్కి బీడ వేసుకొని ఉంటుంది అనమాట. వీడు వస్తేనే బీడని తీస్తుంది,
మళ్ళీ వీడు పోగానే వేయడం వేస్తుంది. బయట వాళ్ళతో మాట్లాడడం ఉండదు, ఏది ఉండదు. ఎట్లా డిజైన్ చేశారంట ఆ క్యారెక్టర్ని. డిజైన్ చేయడం అంటే యాక్టింగ్ ఒకటి. ఓకే, యాక్టింగ్ మంచిగానే ఉందనుకో, బట్ మరీ ఇంత ఘోరంగా చూపించడం అసలు అక్కడ మొత్తం డిస్కనెక్ట్ అయిపోయినా నేను. అక్కడ ఏం చూపిద్దాం అనుకున్నారంటే వాళ్ళు ఈమె పరిస్థితి కూడా ఇట్లనే ఉంటుంది వీని పెళ్ళి చేసుకుంటే హీరోయిన్ని కూడా అన్నట్టు చూపిందాం అనుకున్నారు. అక్కడ సింబాలిక్గా మిర్రర్లో మంచిగా యూజ్ చేసి అది బాగానే ఉంది. మరీ ఇంత లెవెల్లో చూపిస్తే అసలు నాకు కనెక్ట్ కాదు కదా, నవ్వు వస్తుంది ఆ సీన్లో. మీకేమనిపించిందో ఒకసారి కింద రాయండి. నాకు తెలిసి ఈ క్యారెక్టర్ని మాత్రం రాహుల్ రవీంద్రన్ రాసి ఉన్నాడు, వాళ్ళ వైఫ్ చిన్మయి రాసి ఉంటుంది. నేను ఎందుకు ఇట్లా అంటున్నా అంటే చిన్మయి ఇలాంటి టైప్ ఆఫ్ పర్సన్ మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఇట్లా అంటున్నా అనేది. అండ్ ఇది కాకుండా నాకు ఇంకేమనిపించింది ఏంటంటే విమెన్స్ హాస్టల్కి మెన్స్ హాస్టల్కి అంత ఈజీగా వెళ్ళొచ్చా అంటే ఒక సెక్యూరిటీ ఉండదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెక్యూరిటీ అంటే అమ్మాయిలు రావడం ఏంది, అబ్బాయిలు రావడం ఏంది అట్లనే కాకుండా ఏమైనా జరిగితే కూడా అక్కడ చూసుకోవడానికి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. సరే అనుకుందాం ఇవి హాస్టల్స్ క్యాంపస్ లోపలనే ఉంటాయి, అక్కడనే కాలేజ్ అక్కడనే అనుకుందాం. అయినా సరే అంత ఈజీగా అమ్మాయిల హాస్టల్కి అబ్బాయిల హాస్టల్కి వెళ్తారా? అంటే ఇలాంటి కాలేజెస్ ఇలాంటి హాస్టల్స్ ఎప్పుడన్నా మీరు చూసిరా ఉంటాయా నిజంగా, లేకపోతే సినిమాటిక్ లిబర్టీ తీసుకొని సినిమాలో పెట్టిరా? నేనైతే చూడలేదు అట్లా. ఎందుకంటే నేను చదివిన కాలేజ్ లేకపోతే నాకు తెలిసిన కాలేజ్లలో ఎట్లుంటుందంటే మెన్ హాస్టల్స్ పక్క పక్కన ఉన్నా సరే ఎట్లా అంటే ఒక రిసెప్షనిస్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఎవరిని కలవాలనుకుంటే వాళ్ళ పేర్లు చెప్తాం. వాళ్ళు కిందికి వచ్చినాక కూడా అక్కడ రిసెప్షన్ ఏరియాలో మాత్రమే మనకు మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మనం బయటికి తీసుకెళ్ళొచ్చు. అంతేగాని హాస్టల్ లోపలికి అలో ఉండదు. సో ఇక్కడ ఏదైనా అట్లా ఉంటుందా, వేరే హాస్టల్స్ ఏదైనా కాలేజ్ అట్లా ఉంటుందా, లేకపోతే వాళ్ళు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నదా? మీకు ఏదైనా తెలిస్తే కింద రాయండి. అండ్ నాకు ఒక టైంలో గర్ల్ ఫ్రెండ్ అండ్ అర్జున్ రెడ్డి రెండు ఒకేలా ఎందుకు అనిపించినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి అనేది హీరో ఓరియంటెడ్ మూవీ కాదు, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అనుకుందాం. అండ్ ఇప్పుడు మెయిన్ లీడ్ ఎవరంటే ప్రీతి, అర్జున్ రెడ్డి కాదు. ఇప్పుడు ప్రీతి ఏంటంటే ఒక ఇన్నోసెంట్ అమ్మాయి కాలేజ్కి వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత ఒక టాక్సిక్ అర్జున్ గాడు ఉన్నాడు, వాడు వచ్చిండు, కిస్ చేసిండు, లవ్ చేస్తున్నాడు. వాడు మంచోడు అనుకున్నది, ఈమె కూడా లవ్ చేస్తుంది, మంచిగానే ఉంది, రిలేషన్షిప్ నడుస్తుంది. ఒకవేళ రిలేషన్షిప్ మధ్యలో ఆ అమ్మాయికి తెలిస్తే వీడు పెద్ద టాక్సిక్ గాడు, వీడితో డేంజర్ అని, దాని తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి, తర్వాత ఏమేమి ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రీతి అనేదే గర్ల్ ఫ్రెండ్ మూవీ. మీకు కూడా ఇలాగే అనిపించిందా, లేదా అరే నువ్వు తప్పురా దానికి దీనికి సంబంధం లేదంటారా? ఏదైనా సరే కింద రాయండి, నేను చదువుతా. సో ఈ రోజుకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.